కొంతమంది పబ్లిక్ కి సివిక్ సెన్స్ లేదు అనడానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం. కరీంనగర్ డ్రైనేజీల్లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్. క్లీన్ డ్రైనేజ్ రెండో రోజు ఆపరేషన్లో అసహ్యమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూడిక తీస్తున్న కొద్దీ ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి. జ్యోతినగర్ మంకమ్మ తోటలో డ్రైనేజ్ ఫుల్ జామ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎంతగా వాళ్ళు శ్రమిస్తున్నారో మనం గమనించవచ్చు. మామూలుగా తొలగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే వర్కౌట్ కావట్లేదు. డ్రైనేజ్ పైభాగం పగలగొట్టి చూస్తే లోపల కంపు. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగిపోతున్నాయని పబ్లిక్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మరి ఒక్కసారి దృశ్యాలు చూడాలి. తవ్విన కొద్దీ పబ్లిక్ తీరు బయటపడుతోంది. గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ బాటిల్స్, మద్యం బాటిళ్లు అన్ని డ్రైనేజ్లోనే కనిపిస్తున్నాయి. ఎంతగా అక్కడ జామ్ అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న వర్షం పడితే నాలాలు పొంగిపోతున్నాయి, డ్రైనేజీలు నిండిపోతున్నాయి, ఏరియా మొత్తం మునిగిపోతోందని కంప్లైంట్ ఇస్తుంది పబ్లిక్. కానీ అదే డ్రైనేజీల్లో మనం ఏమేస్తున్నాం? ఎంత చెత్త, ఎంత ప్లాస్టిక్, ఎన్ని వాటర్ బాటిల్స్ అన్నీ దానిలోనే ఉన్నాయి. గుట్టలుగా కనిపిస్తోంది. అది డంపింగ్ యార్డ్ లాగా మారింది. ఆ డ్రైనేజ్ క్లీన్ చేస్తున్న ఆ సిబ్బంది అదంతా తీసి బయట వేస్తుంటే అదొక డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. అంత సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది. సో తవ్వే కొద్దీ పబ్లిక్ తీరు బయటపడుతోంది. సో పబ్లిక్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ని కేవలం మురుగునీరు ప్రవహించడానికి మాత్రమే ఉపయోగించాలి. అంతేగాని అందులోనే మనం ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ చెత్త, వేస్టేజ్ అంతా అందులో వేయడానికి వీల్లేదు. ఇప్పటికే జీహెచ్ఎంసీ చెత్త వేయడానికి సపరేట్గా డస్ట్బిన్లు ఏర్పాటు చేసింది గ్రీన్, బ్లూ కలర్స్లో. కానీ ఈ విధంగా డ్రైనేజీల్లో వేయడం వల్లే నాలాలు మూసుకుపోతున్నాయి, డ్రైనేజీలు పొంగుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు వరద నీరు అందులోకి వెళ్ళటం లేదు అని కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలో పూడిక తీస్తుంటే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.